పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ఒకప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన హీనా రబ్బానీ ఖర్ మళ్లీ తెర మీదకు వచ్చారు. భారత్ పాక్ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ని యుద్ధం ద్వారా పాకిస్తాన్ ఎప్పటికీ గెలవలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంతో పాటు అనేక అంశాలని ఆమె ప్రస్తావించారు. విద్వేషాలున్న చోట సమస్యలు పరిష్కారం కావు. సామరస్యపూర్వక వాతావరణం ఉంటేనే ఇరుపక్షాలకు మేలు. కాశ్మీర్ను యుద్ధం ద్వారా గెలవలేం. భారత్తో చర్చలు సంప్రదింపులు జరిగితేనే మేలు. ఇవి హీనా రబ్బానీ ఖర్ అభిప్రాయాలు. 2011-13 మధ్య పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేసిన హీనా రబ్బానీ ప్రస్తుత పాకిస్తాన్ విధానాలను తప్పుబట్టారు. విదేశాంగ విధానాలు క్రియాశీలకంగా లేవన్న హీనా రబ్బానీ భారత్తో సంబంధాలు మెరుగుపడాలంటే పాక్ వైఖరి ఖచ్చితంగా మారాలన్నారు. జియో న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీనా రబ్బానీ సంచలన కామెంట్స్ చేశారు. జాతీయ అస్తిత్వం పేరుతో ఎన్నాళ్లు పాక్ పిల్లలకు భారత్పై వ్యతిరేకతను నూరిపోశారని, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై ద్వేషం ప్రకటిస్తున్నారని తప్పుబట్టారు. కాశ్మీర్ను యుద్ధం చేసి ఎలా గెలుస్తామంటూ ప్రశ్నించారు. పరస్పర విశ్వాస వాతావరణం లేకపోతే రెండు పక్షాలకు మేలు జరగదన్నారు. పాకిస్తాన్ విధానాలను తప్పుబడుతూ భారత్కు ఉన్న అనుకూల అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు హీనా రబ్బానీ. ఇండియాకు ప్రజల బలం ఉంది, ప్రజాస్వామిక సాంప్రదాయాలున్నాయి. మనం పోటీ పడాల్సింది ఈ అంశాల్లోనే. ఇది హీనా రబ్బానీకి భారత్పై ఉన్న ఖచ్చితమైన అభిప్రాయం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ కుయుక్తులు చేస్తే ఎప్పటికీ అలాగే ఉండిపోతుందన్నది మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ మాట. ఈ మాత్రం కనీస ఆలోచనలు ప్రస్తుత పాక్ పాలకులకు ఉన్నట్టు కనిపించటం లేదు.